హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై కిచెన్ మన వంట విలువ. ఈరోజు మీకోసం చాలా ఈజీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ తీసుకొచ్చాను. లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఈరోజు మన స్పెషల్ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ స్పైసియస్ట్ వేలో. సో ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా ఒక 1/2 కిలో మటన్ నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం, 8 నుంచి 10 వెల్లుల్లి తీసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తర్వాత ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా సామాన్లు వేసుకొని ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఇలా వేగిన ముద్దలో కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొంచెం సేపు వేయించాలి. ఉల్లి ముద్ద పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఈ ఉల్లి ముద్ద ముక్కలు పట్టేలాగా కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి కొంచెం సేపు మూత పెట్టి మటన్ నీసు వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకొని మరి కాసేపు వేయించాలి. కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మూత పెట్టి మటన్ ఉడికేంత వరకు కుక్ చేయాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకేసారిగా నీళ్ళు ఎక్కువగా వేయొద్దు. కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. మటన్ మొత్తం ఉడికిపోయాక స్టవ్ నుంచి దించుకుంటే స్పైసీ మటన్ కర్రీ రెడీ. మీ అందరి సపోర్ట్ వల్లే మన ఛానల్ పెరుగుతుంది. రెసిపీ నచ్చితే లైక్, షేర్ చేసి మన వంట విలువకి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం.